చూస్తున్నాం భారతదేశం కోసం రక్షణగా ఉండాల్సిన భారత మీపై ఉంది. సో మీరంతా ఆర్మీలో చేరాలనుకుంటున్నారా? భారతదేశ సేవలో మీరందరూ కూడా ఉండాలనుకుంటున్నారా? మన దేశాన్ని రక్షించాలనుకుంటున్నారా? ఈరోజు జరగబోయేటువంటి యుద్ధంలో మీరు సైతం పాల్గొనాలనుకుంటున్నారా? మీకు కూడా ఒక అవకాశం కల్పించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. మీరు కూడా ఆర్మీలో చేరొచ్చు. టెరిటోరియల్ ఆర్మీలో చేరేందుకు మీ అందరికీ అవకాశం కల్పించింది. ఇప్పటికే ఆర్టీవీ అందరికంటే ముందుగానే ఈ విషయాన్ని మీకు క్రాక్ చేసి ప్రయత్నం చేసింది. మరోసారి మీకు ఆ విషయాన్ని చెప్తున్నాను. సో ఈరోజు అఫీషియల్ గా మరోసారి ఒక వీడియో రూపంలో భారతదేశ సైనికుడిగా మీరు కూడా మారొచ్చు. భారతదేశ రక్షణ కోసం మీరు కూడా మీ వంతు బాధ్యతను చూపించవచ్చు. మీ కర్తవ్యం, మీ లక్ష్యం భారత ఆర్మీ అయితే ఇదే మీకు సువర్ణ అవకాశం అంటూ భారత ఆర్మీ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల వరకు ఎవరైనా కూడా ఆర్మీలో చేరొచ్చు. మరోసారి యువతకి ఈ అవకాశం కల్పిస్తూ ఆర్మీ పిలుపునిచ్చింది. ఇప్పటికే నోటిఫికేషన్ ద్వారా ఈ అంశాన్ని వెల్లడించినటువంటి భారత ఆర్మీ మరోసారి ఒక వీడియో రూపంలో కూడా తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోని విడుదల చేస్తూ మరోసారి భారత ఆర్మీలో చేరాలనుకునే వారికి సదవకాశం అంటూ పొందుపరిచింది. ఒకసారి భారత ఆర్మీ విడుదల చేసిన ఆ వీడియో చూద్దాం. I'll find you through the dust and the storm. I'll find you through these machines I'll carry. రైట్, భారత ఆర్మీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గొప్ప అవకాశం. భారతదేశ సేవలో ఉండడానికి, భారతదేశాన్ని రక్షించడం కోసం మీకు కూడా ఒక సువర్ణ అవకాశం. 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల వరకు అందరూ కూడా ఈ అవకాశం కల్పిస్తూ భారత ఆర్మీ నిర్ణయం తీసుకుని ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత ఈరోజు ఒక వీడియో ద్వారా భారత ఆర్మీ మరోసారి ఈ విషయాన్ని వెల్లడించింది. టెరిటోరియల్ ఆర్మీ భారతదేశం ఏదైనా విపత్తు సమయంలో మీ సేవలు వినియోగించుకోబోతోంది. మీరందరికీ కూడా టెరిటోరియల్ ఆర్మీలో చేరాలని చెప్పి మరోసారి అవకాశం కల్పించింది. ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో ఉన్న వారి పేర్లు ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. MS ధోని, మోహన్ లాల్, సచిన్ పైలట్ వీళ్ళందరూ కూడా టెరిటోరియల్ ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్న వారే. భారతదేశం లోపల ఎప్పుడైనా కనుక అత్యవసర సమయం కనుక ఉంటే, విపత్తులు లాంటివి కనుక ఎదురైనప్పుడు వారందరికీ కూడా అందులో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. దాదాపుగా ఆర్మీ పర్సనల్కి ఇచ్చేటువంటి ట్రైనింగ్ పత్రి కూడా ఈ టెరిటోరియల్ ఆర్మీ కూడా ఇస్తూ ఉంటారు. కానీ దేశ రక్షణ కోసం బార్డర్ వెంట ఆర్మీ ఉంటే, టెరిటోరియల్ ఆర్మీ మాత్రం విత్ ఇన్ ద కంట్రీలో విపత్తు సమయాల్లో కేరళలో పనిచేసింది టెరిటోరియల్ ఆర్మీ. విపత్తు సమయాల్లో పనిచేస్తుంది కూడా ఈ టెరిటోరియల్ ఆర్మీ. సో ఇటువంటి టెరిటోరియల్ ఆర్మీలో మీకు కూడా దేశ సేవ చేయాలన్న ఆలోచన కనుక ఉంటే ఇది మీకు గొప్ప సదవకాశం. అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి భారత ఆర్మీ ఒక వీడియో రూపంలో చెప్పుకొచ్చింది. మా ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో ఎవరెవరికి అర్హతలు ఉంటాయి, దీంట్లో అర్హతలు ఏంటి, మరీ ముఖ్యంగా ఈ సమయంలో నోటిఫికేషన్ విడుదల చేయడం, మరోసారి వీడియో రూపంలో కూడా భారత ఆర్మీ అప్లికేషన్లు తీసుకుంటాం, మేము నోటిఫికేషన్ విడుదల చేశామని చెప్పడం ఎలా చూడాలి? ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చూడాలి. ఎందుకంటే కనుక ప్రస్తుతం భారత్ కి అవసరం. ఎందుకంటే ప్రస్తుతం మనం చుట్టూతో చూసుకుంటే ఇటు చైనా నుంచి మొదలుపెట్టిన పాకిస్తాన్ చూసుకున్నా, లేకపోతే కింద శ్రీలంక చూసుకున్నా, ప్రస్తుతం ఎక్కడి దగ్గర చైనా ఇంపాక్ట్ అనేది, లేకపోతే చైనా ముద్రలు కనిపిస్తున్న తరుణంలో ఇప్పుడు భారత ఆర్మీకి సంబంధించి, ఎందుకంటే చాలా మంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. నాకు తుపాకీ బండి నేనే పాకిస్తాన్ మీద గురిపెట్టి అంటున్నారు. నాకు ఒక ఏదైనా డాల్ లాంటిదైనా ఇబ్బంది అంటే కవచం లాంటిదైనా కనీసం అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తారంటూ మరికొంతమంది ముందుకు వస్తున్న పరిస్థితి. ఇప్పుడు దేశ యువతలో ఒక్కసారిగా ఆ ఇంపాక్ట్ అనేది కనిపిస్తోంది. ఎందుకంటే కార్గిల్ యుద్ధం తర్వాత ఇప్పుడు దాదాపుగా 25 ఏళ్ళకి సంబంధించి, ఎందుకంటే 1999 అప్పుడు మాట్లాడుకుంటే ఆ తర్వాత జరిగిన ఒక కాన్ఫ్లిక్ట్ కింద ఇటు ప్రపంచం వర్ణిస్తోంది, యుద్ధం కింద భారత్ పాకిస్తాన్ భావిస్తున్న తరుణంలో ఇప్పుడు దేశ యువతలో ఆ మార్పు కావచ్చు, లేకపోతే ఆ ఫియర్స్నెస్ అనేది ఎక్కువ కనిపిస్తోంది. ఇప్పుడు ఆర్మీలో చేరాలి అని ఒక తాపత్రయం ఎక్కువ అవుతోంది. ఇప్పుడు దీన్ని గుర్తించింది భారత ఆర్మీ. అందుకే ఈ రిక్రూట్మెంట్ ని విడుదల చేసినట్టుగానే భావించాలి. దాంతోపాటు ఏ క్షణాన్ని అవసరం వచ్చినా కూడా ఈ పోస్ట్ ని వాడుకునే ప్రయత్నం జరుగుతుంటుంది. దీనికి మ్యాండేటరీ ఏంటంటే 18 ఏళ్ల నుంచి 42 ఈ ఏజ్ అనేది కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు వాళ్ళ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ పేర్కొంది. ఇక్కడ డిగ్రీ ఎందుకు కంపల్సరీ చేస్తుందంటే కనుక ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు కాస్త అంటే ఎమోషన్స్ ని అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీస్ ని బ్యాలెన్స్ చేయగలిగే సామర్థ్యం ఉంటుంది అనేది బేసికల్ థింగ్ మనం ఆలోచిస్తూ ఉంటాం. సో విద్యార్థులకు సంబంధించి డిగ్రీ పెట్టడానికి కారణం అదే ఉండొచ్చు. దాంతోపాటు ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఎవరికైనా ఆదాయం ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టు కూడా మనకు తెలుస్తోంది.
దీంతో పాటు మెడికల్ గా ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి. అలాగే మే 12 నుంచి జూన్ 10 వరకు కూడా అప్లికేషన్స్ తీసుకోవాలి అని ఫిక్స్ అయింది. జూన్ 20న ఆన్లైన్ లో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటూ ఉంటాయి. సో దీంతో పాటు నేషనాలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి అర్హత కోసం నేషనాలిటీ విషయానికి వస్తే అభ్యర్థులు ఇండియన్స్ అయి ఉండాలి. దాంతో పాటు ఎవరైనా మిగతా దేశాల నుంచి చెందిన వాళ్ళైతే కనుక తీసుకోరు. అలాగే శారీరక ప్రమాణాల గురించి మాట్లాడుకున్నప్పుడు వైద్య అలాగే శారీరక అవసరాలను మరి ముఖ్యంగా టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటిని కంపల్సరీ రీచ్ అవ్వాలి. ఫిట్నెస్ అర్హత కోసం దాంతో పాటు అభ్యర్థుల నెక్స్ట్ ప్రొసీజర్ కోసం అధికారులు ఏం చేస్తారంటే ఈ శారీరకమైన పరీక్షలు అలాగే వైద్య పరీక్షలకు సంబంధించి ధృవీకరణ పత్రాలను కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి వెళ్ళినప్పుడు అనేక రకాల ప్రాసెస్లు ఉంటూ ఉంటాయి. వన్స్ లాగిన్ అయిన తర్వాత జనరల్ గా ఇటువంటి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. చాలా మంది ఆసక్తి గల యువత మొత్తం కూడా ఆర్మీలో చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళంతా రిక్రూట్మెంట్ అవుతూ ఉంటారు. వారంతా కూడా సేవలు వినియోగిస్తూ ఉంటుంది, అక్కడ సేవ చేస్తూ ఉంటారు. కానీ ఈ సమయంలో వరుస నోటిఫికేషన్లు, అటు టెక్నికల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన నోటిఫికేషన్, ఇటువైపుగా సామాన్యమైనటువంటి టెరిటోరియల్ ఆర్మీ కోసం నోటిఫికేషన్, ఈ వరుస నోటిఫికేషన్ ఈ సమయంలో రావడాన్ని ఇలా చూడాలి. మరి ముఖ్యంగా యుద్ధం కమ్ముకుంది కాబట్టి ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చే నేపథ్యంలోనే కొంత ఈ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి అనుకోవాలా? ఎగ్జాక్ట్ గా మనవచ్చు. ఎందుకంటే మనకి కేవలం పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకుని మన ముందుకు వెళ్ళట్లేదు. ఇటు యావత్ భారతదేశానికి చుట్టూ ఏషియాలోని మనకి కాస్త మైత్రి బంధం అనుకుంటున్న సందర్భంలో మిగిలిన దేశాలతో మైత్రిగా వెళ్ళాలనుకుంటున్నప్పటికీ చిన్న ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఇది ఎప్పటికైనా ఎటువంటి ఇబ్బందికైనా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అడ్వాన్స్ గా అడుగు వేసే ప్రయత్నం చేస్తుంది భారత్. దాంతో పాటు చెప్పాలంటే వీళ్ళందరూ ట్రైన్ ఉన్నారనుకోండి, ఒకవేళ ఎటువంటి అడ్వాన్స్ సిచ్యువేషన్స్ ఎదురైనా, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే వాటిని వెంటనే రీచ్ అవ్వగలుగుతాం. అంటే మన దగ్గర ఒక ఫోర్స్ ఉన్న బలం ఉంటుంది. ఆ ఫోర్స్ ఇప్పటికే మన బలగం గట్టిగా ఉంది. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ కి యుద్ధం అనేది వాళ్ళు కళ్ళారా చూశారు కాబట్టి ఆ ఇంటెన్సిటీ అర్థమవుతోంది. ఆ ఇంటెన్సిటీ అర్థమైన వాళ్ళు ఇంకా ఎమోషన్స్ త్వరగా తీసుకుంటారు, ఎలా అడుగులు వేయాలి, ఎలా అడుగులు వేయొచ్చు అనేది. దీంతో పాటు ఏం జరుగుతుందంటే అవసరమైనప్పుడు, ఎందుకంటే పాకిస్తాన్ ఇది అయిపోయింది అనుకోలేదు, రిమెంబర్ ఇంకా ఆపరేషన్ సింధూర్ ఓల్డ్ మాత్రమే ఉందని చెప్పి ప్రధాని మోదీ చెప్పుకొస్తారు. అంటే పూర్తి కాలేదు, అది అక్కడలాగా ఆగింది తప్ప నిలిచిపోలేదు. జస్ట్ ఆపాం, పాజ్ ఇచ్చామంతే, అది పూర్తిగా నిలిచిపోలేదు. ఏ క్షణానైనా ఈ ఉగ్రవాదులు మళ్ళీ ఉగ్రవాదులు కావచ్చు, లేకపోతే ఎందుకంటే ఉగ్రవాదాన్ని మద్దతిచ్చే ప్రభుత్వాన్ని వేరుగా చూడలేవంటూ ప్రధాని చెప్పుకొచ్చిన పక్షంలో ఒక ఇండికేషన్ అయితే ఉంది. ఏదో జరిగే అవకాశానికి సంబంధించి అంటే ఎప్పుడైనా ఒకవేళ పాక్ కనుక ప్రతీకారీక్షతో మిగిలిపోతున్న పాకిస్తాన్ ఎప్పుడైనా తన ఉగ్రవాదులతో దాడి చేయించే ప్రయత్నం, లేకపోతే ఉగ్రవాదులు కవింపు చర్యలు దిగే ప్రయత్నం జరిగితే ఇది ఆ కాన్ఫ్లిక్ట్ మొదలచ్చు. అప్పుడు చైనా రంగంలోకి దిగచ్చు. ఈరోజు టర్కీ చూద్దాం, మనకి సపోర్ట్ గా ఉంటుంది అనుకున్న టర్కీ గట్టిస్తే పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ఈ యుద్ధం అనేక అంశాలు మనకు తెలిసి వచ్చేలా చెప్తుంది. అంటే మన బలం ఏంటో మనకి చెప్పుకొచ్చింది, అటు ప్రత్యర్థులకు సంబంధించిన బలాలు బలహీనతలు చెప్పుకొచ్చింది. అఫ్కోర్స్ పాకిస్తాన్ బలహీనంగానే ఉంది. కానీ ఇక్కడ మర్చిపోకున్న విషయం ఏంటంటే టర్కీ లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు మద్దతు ఇచ్చినప్పుడు అమెరికా లాంటి దేశం మనం ఎక్కడో సపోర్ట్ ఇస్తున్న దేశం ఒక్కసారిగా మనకి ఒక్కసారి సచివ హోల్డ్ ఉండండి. ప్రస్తుతానికి ఇండియన్ ఆర్మీ వరుస నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. సుమారుగా TGC 142 అనే కోర్సు చెప్పబడుతోంది. సో దాంట్లో ఎలిజిబిలిటీ బీటెక్ చేసి ఉండాలి, 20 to 20 years ఆఫ్ ఏజ్ ఉండాలి, ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. TGC ఎంట్రీ కోసం ఇప్పటికే అప్లికేషన్స్ తీసుకుంటోంది. సో సుమారుగా దాంట్లో కూడా 5-6 విభాగాలు ఉన్నాయి. 5-6 విభాగాల పారిగా అక్కడ ఇంజనీరింగ్ టెక్నికల్స్ కోసం కూడా వారి కోసం ఒక నోటిఫికేషన్ జారీ అయింది. సో దాంతో పాటుగా టెరిటోరియల్ ఆర్మీ రెండు, అటు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఇటు టెరిటోరియల్ ఆర్మీ, అటు దేశ సేవ కోసం 2 విభాగాలుగా ప్రస్తుతం ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు అయితే కనుక మీరు డైరెక్ట్గా టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కింద మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. టెరిటోరియల్ ఆర్మీ కోసం కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. టెరిటోరియల్ ఆర్మీ అయితే 18 నుంచి 42 వయసు వారు అయి ఉండాలి. సో వారంతా కూడా మినిమం ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. ఇది మినిమం క్వాలిఫికేషన్గా ఉంటుంది. గ్రాడ్యుయేషన్ కూడా కావాల్సి ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో 2 విభాగాలకు సంబంధించి వరుస నోటిఫికేషన్ ఈ సమయంలో జారీ చేయడం, ఈ సమయంలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ని మొదలుపెట్టడం చూస్తుంటే చాలా పెద్ద ఎత్తున ఇండియన్
ఆర్మీ బలోపేతమవుతోంది. ఒక్క దెబ్బతో పాకిస్తాన్ని నేలమట్టం చేసేసి ప్రపంచ దేశాలు నివరెప్పేలా చేశాం. ఈ నేపథ్యంలోనే మరింతగా భారతదేశ ఆర్మీని స్ట్రెంథెన్ చేయడం కోసం, భారతదేశ ఆర్మీని ఇంకా టెక్నికల్గా ముందుకు తీసుకోవడం కోసం, మరింతగా అన్ని రకాల సంసిద్ధం చేసుకోవడం కోసమే భారత ఆర్మీ ప్రయత్నం చేస్తోంది. అటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటువంటి నోటిఫికేషన్ విడుదలవుతున్నాయి. ఎస్ సచిన్, సో ఇంకా ఎటువంటి విధంగా ఉండే అవకాశం ఉంది? సో వీళ్ళందరినీ కూడా నోటిఫికేషన్ ద్వారా అప్లికేషన్ తీసుకున్న క్రమంలో ఈ సమయంలో రావడాన్ని పెద్ద ఎత్తున ఒక ఆసక్తి, ఆశ్చర్యం కూడా రేపుతోంది. అంటే ఈ యుద్ధం నేపథ్యంలో అటు యువకుల నుంచి ఎటువంటి ఆసక్తి కనబరుస్తున్నారు మరి? ఇంట్రెస్టింగ్ గా యువకులు కన్ఫర్మ్ గా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. సో ఇప్పుడు వాళ్ళకి నేను చిన్న డైరెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా కంపెనీ ఎలా అప్రోచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి సంబంధించి చెప్పే ప్రయత్నం చేద్దాం మనం. ఇక్కడ గూగుల్లో కావచ్చు, లేకపోతే ఆన్లైన్ ప్లాట్ఫామ్కి వెళ్ళి టెరిటోరియల్ ఆర్మీ అనుకుంటే ఫర్ సివిలియన్ క్యాండిడేట్స్ అని వస్తుంది. అక్కడ క్లియర్ గా మనకి ఆ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. కండిషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ అని చెప్తూ నేషనాలిటీ ఏ, మరి ముఖ్యంగా భారతీయుడై ఉండాలి, ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అంటూ కూడా. ఆ తర్వాత ఏజ్ లిమిట్ 18 to 42 years as on last day of filing application అంటూ కూడా చెప్పుకొచ్చారు. 10 జూన్ 2025 కల్లా 18 నుంచి 42 ఏళ్లలోపు అయి ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్, ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఫిజికల్లీ అండ్ మెడికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అంటూ కూడా. శారీరకంగా అట్ ద సేమ్ టైం వైద్యపరంగా ఈ క్యాండిడేట్ మస్ట్ బి ఏవైతే ఉంటే వాటిని పూర్తిగా ఫిల్ చేయాల్సి ఉంటుందంటూ కూడా. అలాగే ఎంప్లాయ్మెంట్ గురించి వచ్చినప్పుడు గేమ్ఫుల్లీ ఎంప్లాయిడ్, అది సెంట్రల్ గవర్నమెంట్ ఒకసారి మనం మళ్ళీ దగ్గరకు వస్తాను. ఇక్కడ ఆర్టీఐ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, జాయిన్ ఇండియన్ ఆర్మీ. డైరెక్టర్ జనరల్ ఆఫ్ రిక్రూటింగ్ ద్వారా విడుదలైనటువంటి పోస్టర్స్ అన్ని కూడా అఫీషియల్ ట్విట్టర్ ఖాతా నుంచి ఫియర్లెస్ ఇన్ బ్యాటిల్, సెల్ఫ్లెస్ ఇన్ డ్యూటీ, ద ఇండియన్ ఆర్మీ అంటూ కూడా వారంతా జాయిన్ ఇండియన్ ఆర్మీలో చేరండి అని చెప్పి రిక్రూట్మెంట్ ద్వారా తీసుకుంటున్నాము అని చెప్పి దానిలో చాలా క్లియర్గా జాయిన్ ఇండియన్ ఆర్మీ అంటూ కూడా చాలా పెద్ద మొత్తంలో అటు యువతని ఆకర్షించే విధంగా, యువతని దాంట్లో ప్రోత్సహించే విధంగా ఉంది. ఎస్, జాయిన్ ఇండియన్ ఆర్మీ, వి ప్రొటెక్ట్, వి స్ట్రైక్, వి ప్రివేల్, ద ఇండియన్ ఆర్మీ. ఇది అఫీషియల్గా డైరెక్టర్ జనరల్ ఆఫ్ రిక్రూటింగ్ ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పోస్టర్లు ఇవన్నీ కూడా. సో ప్రస్తుతానికి నోటిఫికేషన్ ద్వారా వీటిని ఫిల్ చేస్తున్నారు. టెరిటోరియల్ ఆర్మీ అట్ ద సేమ్ టైం టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ని, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన వారు కూడా ఇందులో రిక్రూట్ చేసుకుంటున్నారు. అటు టెక్నికల్కి సంబంధించి చూస్తే కనుక టెక్నికల్గా ఎవరైతే చేరాలనుకుంటున్నారో వారి వయసుకు సంబంధించి చూస్తే 24 నుంచి 27 ఏళ్ళ వయసు ఉండాలి. టెక్నికల్గా జాయిన్ కావాలనుకున్న వారు అందరూ కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి, మినిమం క్వాలిఫికేషన్. ఇటు టెరిటరీ ఆర్మీ విషయానికి వస్తే కనుక సామాన్య సివిలియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరందరికీ కూడా సమాంతరమైనటువంటి ఆర్మీతో సరిపడా శిక్షణ ఇస్తారు. కానీ దేశం విపత్తులో ఉన్న సమయంలో విత్ ఇన్ ద కంట్రీలో ఎటువంటి విపత్తున్నా కూడా టెరిటరియల్ ఆర్మీని వినియోగిస్తూ ఉంటారు. గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో టెక్నికల్గా వారికి కూడా దేశ సేవలు అందించేటువంటి సమయం ఉంటుంది. దేశ సేవలో ఇప్పుడు మనం చూస్తుంటే కానీ మీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మిసైల్ తయారీ దగ్గర కానివ్వండి, ఇంకా ఇతరత్ర అంశాల్లో కూడా వీళ్ళని కూడా వినియోగించుకుంటుంటారు. ఒకసారి అటు అఫీషియల్గా ఇండియన్ ఆర్మీ విడుదల చేసినటువంటి ఒక వీడియోను చూద్దాం. ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటి, ఇండియన్ ఆర్మీ ఎలా ఉంటుంది, అందులో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే ఏంటి అనే విషయం పైన ఒక వీడియో విడుదల చేశారు. ఒకసారి వీడియో చూద్దాం.
నగలుగా అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.